అదేనా ఆదాము హవ్వలు చేసిన పాపానికి దేవుడు కోపం శాపంగా వచ్చి మరణం డిక్లేర్ అయింది. అదే మరణంలో చచ్చిపోతే నరకం పోతాం కాబట్టి మరణములో నుండి జీవంలోనికి దాటించడానికి మన శాపాన్ని, మన పాపాన్ని, మన దోషాన్ని, అపరాధాన్ని ఆయన వేసుకుని ఆయన సర్పము వలె శాపగ్రస్తుడుగా మ్రాను మీద వేలాడితే మనకు వచ్చిందండి జీవం. ఈ రోజు మొదలుకొని ఆ రోజు మొదలుకొని రేపటి వరకు ఆయన నైజం మారదు. ఏ సర్పపు కాటుకి చచ్చిపోతున్నారు, అదే సర్పాన్ని చేసి స్తంభం మీద పెడితే దాన్ని నిదానించి చూడాలి. ఈ రోజున కూడా ఆది మానవులు పాపం చేస్తే ఆ పాపం మనందరికీ సంక్రమిస్తే కడపటి ఆదాము ఆ పాపాన్ని ఆయన మీద వేసుకుని శాపంగా మార్చబడి కలువరి శిలువలో రక్తాన్ని చిందిస్తే ఆయనను నిదానించి చూసాం కాబట్టే ఈ రోజున మనం బ్రతకగలుగుతున్నాం.